యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడని విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం ఉన్నట్లు ఆయన అనుగ్రహించను. ఈ లోకంలో చాలామందికి విశ్వాసమే లేదు. ఏ వేటి మీద విశ్వాసం పెట్టుకుంటారు, కానీ ఉండవలసిన విశ్వాసం వాళ్ళ లేదు. కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించి యేసుక్రీస్తుని పంపి యేసుక్రీస్తు మాటల ద్వారా విశ్వాసం వచ్చేలాగా చేసి నమ్మిన ప్రతి వాడిని రక్షించడానికి విశ్వాసం, దేవుడు చెప్పిన మాటలు విశ్వసించి నమ్మితే వాడు రక్షించబడతాడు. విశ్వసించాలి దేవుడి మాటల్ని. దేవుడి మాటలు చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే, సాధారణంగా మనం ఎవరో మనకు అర్థమవుతూ ఉంటుంది. సాధారణ ఎవరైనా మాట్లాడి చూడండి, వారు అంటారు నువ్వు మాట్లాడితే నీ గురించి చెప్తా అంటారు కొంతమంది, నీ బ్రతుకని నాకు తెలిసి అంటారు కొంతమంది. యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్యాలు చెబుతూ ఉంటే, యేసుక్రీస్తు నువ్వు పాపివి, నువ్వు దుర్మార్గమైన మాట్లాడే యేసుక్రీస్తు ఎప్పుడు కూడా తన ప్రేమ మాటలు చెబుతూ ఉంటే మనమేంటో, మన బ్రతికేంటో, మన స్థితి ఏంటో, మన గతి ఏంటో మనకి అర్థమవుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఏమవుతుంది, మనకి యేసయ్య మీద విశ్వాసము పెరుగుద్ది అన్నమాట. ఈ విశ్వాసం ఏం చేస్తుంది, మనల్ని రక్షిస్తుంది. ఎక్కడి నుంచి? ఈ పాప లోకం నుంచి. సో విశ్వాసము యేసుక్రీస్తు మాటల వల్ల మాత్రం వస్తుంది విశ్వాసం. ఇంకెవ్వడి మీద ఏ మాట మీద విశ్వాసం రాదు. ఈరోజు చాలా మంది ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు, ఏవో చూస్తూ ఉంటారు. ఈ సీరియల్స్, ఈ సినిమాలు విశ్వాసము రానివ్వు, చెడిపోవడానికి కారణం అవుతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటలని విన్నవాడు ప్రతి ఒక్కడు విశ్వసిస్తాడు. అంటే అర్థమైపోతాను అప్పుడు ఆ మనిషి గురించి. కొంతమంది అర్థం చేసుకొని కూడా వాళ్ళు ఏమంటారంటే, లైఫ్ ఈజ్ ఎంజాయ్ చేయాలా, ఇంకా మాకు ఇంకా టైం ఉంది అనుకుంటారు. కానీ నీ దగ్గరికి వాక్యం వచ్చిందంటే అదే ఫైనల్. నీ దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందంటే, దేవుని వాక్యం నీకు వినబడుతుందంటే, నువ్వు గ్రహించుకునే శక్తి నీకు ఆలోచన వస్తుందంటే అదే ఫైనల్. మళ్ళీ వేరే ఛాన్స్ లేదు. సో దేవుని వాక్యం వింటున్నావంటే ఇదే ఆఖరి ఛాన్స్ నీకు నమ్మటానికి, దేవుని నమ్మటానికి, రక్షించుకోవడానికి, ఈ లోకం రక్షించుకోవడానికి, లోకం రక్షింపడానికి దేవుని మాటే ఆఖరి ఛాన్స్. వేరే అవకాశమే ఉండడానికి వీలే లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం వింటావో, విశ్వసిస్తావో, నీ అడ్రస్ మారిపోద్ది. 2 అడ్రస్ ఉన్నాయి తెలుసా? 2 అడ్రస్. ఒకటి పరలోకం, ఇంకోటి పాతాళం. పరలోకం, పాతాళం, ఈ 2 అడ్రస్. దేవుని మాట వింటే నీ అడ్రస్ పరలోకంగా ఉంటుంది. విన్న వాక్యాన్ని పెడచెవిని పెట్టి తిరస్కరించి నువ్వు మళ్ళీ అదే జీవితంగా జీవిస్తే నీకు పాతాళము తప్పదు. దేవునికి ఆశ ఏంటంటే ప్రతి ఒక్కరు రక్షించుకోలేని. అందుకే రక్షించక కానీ తీర్పు తీర్చకు రాలేదు యేసుక్రీస్తు ప్రభు. తీర్పు నువ్వు పాపివురా, నువ్వు దస్తావు, నువ్వు పాడైపోతావు, నువ్వు అదవుతావు, ఇదవుతావు అనలా దేవుడు. ప్రేమతో ప్రేమ మాటలు మాట్లాడి నీకు విశ్వాసాన్ని పెంపొందించి నీ రక్షించుకోవడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుని మాటలు వింటున్నావా? నువ్వు వింటలేదా? విన్న పెడచని పెడుతున్నావా? అటైతే నీకు విశ్వాసం లేదు. ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఉంటావు. నువ్వు ఉండాల్సింది పరలోకంలో. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చి నీకు దేవుని వాక్యాన్ని బోధించాడు. నమ్ము ప్రతి వాణ్ణి రక్షించుటకు, విశ్వాసించే ప్రతి వాణ్ణి నిత్య జీవించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎంతమంది నమ్ముతారు దేవుని వాక్యాన్ని? మీరు ఎంతమంది విశ్వసిస్తున్నారు దేవుని వాక్యాన్ని? పెడచని పెడుతున్నారా? దేవుని మాటను తిరస్కరిస్తున్నారా? ఈయనెవరో మాకెందుకు అనుకుంటున్నారా? సమరయ స్త్రీ దేవుడు మాట్లాడుతుంటే 6 మంది భర్తలు ఆ అమ్మకి. ఇప్పుడు ఉన్నోడు కూడా నీ భర్త కాదమ్మా అంటాడు దేవుడు. ఆమె నమ్మింది. ఈయన అంతా నా గురించి చెప్తున్నాడే, నీ పరిగెత్తుకొని పోయి నా గురించి అన్నీ చెప్తున్నాడు, ఈయన దేవుడు కాదా అని అందరూ చెప్తుంది. ఒక్క దేవుడే నీ హృదయాన్ని బయట తీసుకొచ్చేది. ఒక్క దేవుడే నీ తలంపుల్ని నీకు తెలియపరిచేది. ఇక ఏవి కూడా ఈ లోకంలో నీకు తెలియపరచవు. దేవుడి మాట నీవు వింటున్నావంటే ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ కావచ్చేమో. గ్రహించు సహోదరి, సహోదరుడా, విశ్వసించు దేవుడిని. దేవుడు లోకం ఎంతగానో ప్రేమించాడు. నిన్ను ప్రేమిస్తాడు. నమ్ముతావా దేవుడిని? నమ్ముకుంటావా దేవుడిని? యేసుక్రీస్తు లోకానికి వచ్చింది రక్షించడే కానీ ఇంకేం చేయడానికి కాదు. నిన్ను ప్రేమించాడు దేవుడు. నీ కోసం బలి అయ్యాడు దేవుడు. త్యాగమయ్యాడు దేవుడు. నీ కోసం ఎన్నో శిక్షలు అనిపించాడు. సో విశ్వాసం ఏముంది వాక్యం ఆడ? విశ్వాసం నుంచి ప్రతి వాణిని అనగా
చాలా మందికి విశ్వాసము రావడం లేదు దేవుని మాటల ద్వారా. విశ్వాసము చెంది తెలుసా, ఈ లోక కార్యాలు, ఈ లోక క్రియలు మనిషి ఏం చేస్తాయంటే విశ్వసింపనీయకుండా చేస్తాయన్నమాట. దేవుని మాట నమ్మకుండా చేస్తాయి. ఒక పక్క నీకు అన్ని బయలుపడుతున్నా, అన్ని తెలియపరుస్తున్న దేవుని వాక్యము, ఈ కార్యం తెలుసు, లోకం తెలుసా, అవి నిన్ను నమ్మద్దని నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే క్రైస్తవుడు చేసిన పని తప్పని, నీ జీవితం తప్పని, కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నావని, భార్యకి వ్యతిరేకంగా ఉన్నావని, భర్త వ్యతిరేకంగా ఉన్నావని మీరు అర్థమైనప్పుడే నీకు రక్షణకి ఛాన్స్ వచ్చిందన్నమాట. లోక సంబంధం నిన్ను ప్రోత్సహించి నువ్వు మర్చిపోయినట్లయితే ఇక నీకెవరు చెప్పరు. నిన్ను ఆ ఉద్దేశాలు, ఆ వాక్యాలు నీకెవరు చెప్పరు, దేవుని మాటలు తప్ప. ఈరోజు ఎంతమంది సేవకులు మాట వినిపిస్తుంది తెలుసా, నువ్వు రక్షించబడాలి మాత్రమే, అంతేగాని ఇంకేది కానే కాదు. విశ్వాసం ఉంచే ప్రతి వాడు. ఎందుకంటే చాలామంది విశ్వాసం ఆస్తులు చూసుకొని, అంతస్తులు చూసుకొని, ఏవేవో చూసుకొని, అన్ని మాకుండలే మాకెందుకు అనుకొని జీవిస్తుంటారు. ఒకరోజు దేవుడు అంటాడు, వెర్రివాడా అంటాడు. వెర్రివాడా, ఈ రాత్రికి ఒకవేళ నువ్వు జంప్ అయిపోతే ఏడుంటావు ఒకసారి గుర్తుంచుకో. దేవుని మాట నీకు వచ్చినప్పుడు, నీవు గ్రహింపు వచ్చినప్పుడు, నువ్వు ఎవరో సమరయ స్త్రీలాగా నువ్వు తెలుసుకున్నట్లయితే, నువ్వు తెలుసుకుని పశ్చాత్తాపడినట్లయితే, నీ అంత ధన్యురాలు ఈ భూమి మీద ఉండరు. విశ్వసించు ప్రతి వాడు. ఎవరండి? విశ్వసించు ప్రతి వాడు నశింపక, అంటే అడ్రస్ లేకుండా పోకుండా అడ్రస్ వచ్చేలా విశ్వాసము దేవుని వాక్యము తీసుకొచ్చి పెట్టద్ది. నమ్ము దేవుణ్ణి, అడిగి చూడు దేవుణ్ణి, నమ్ము ఒకసారి, అర్థమవుతుంది. అంతేగాని తెలుసుకొని దేవుని వాక్యాన్ని ఎవరైనా చెప్పారా, వినిపించారా, అడుగు దేవుని. ఇలా చెప్తాను ప్రభా నిజమని అడుగు, దేవుడే బయలుపరుస్తాడండి. ఇంత మంచి దేవుడు అండి యేసుక్రీస్తు ప్రభు, రక్షకుడు అండి. యేసు అంటే రక్షకుడు. నేను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి నీకు విశ్వాసం పెంచడానికి. విశ్వాసులే, నువ్వు విశ్వసిస్తే నువ్వు మరణించిన ఆ విశ్వాసమే, ఆ వాక్యమే దేవుడు ఒక రోజు రాబోతున్న రోజు నువ్వు సమాధి చేర్చుకొని బయటకు వచ్చేది. విశ్వాసం లేకపోతే చాప్టర్ క్లోజ్, ఇక నీకు జీవితం అనేది లేదండి. అందుకే ప్రభు ప్రేమించి తన ప్రేమ మాటలు చెబుతున్నప్పుడు అర్థం చేసుకో. తన ప్రేమ మాటలతో మాట్లాడుతున్నప్పుడు నువ్వెవరో నీకు గ్రహింపు వచ్చినప్పుడు పశ్చాత్తాపడు దేవుడి దగ్గర. ప్రభు, అవును నిజంగా నీ మాటలు వినడం ద్వారా నా బ్రతికేదో బయటపడుతుంది ప్రభు, నన్ను క్షమించాను అనుకో, ఒక్కటే క్షమాపణ. ఇక దేవుడికి నీవేమి ఇవ్వాల్సిన అవసరం లే, క్షమించు ప్రభు అంటే చాలు. దేవుని వాక్యం క్షమాపణ తీసుకొస్తుంది, విశ్వాసం పెట్టద్ది. ఇంకేం కావాలండి? నీ జీవితం నీకు క్షేమంగా, నీకున్న ఆయుష్కాలం అంతయు, నీ జీవితం అంతయు ఈ భూమి మీద గడిపి ఫైనల్గా వెళ్ళిపోతావు. అర్ధాంతరంగా నీ బ్రతుకుని ముగించు, అర్ధాంతరంగా నీ జీవితాన్ని కూల్ చేసుకో, అర్ధాంతరంగా నీ కుటుంబాన్ని వదిలేసుకోవు, అర్ధాంతరంగా నీ భార్య వదిలేవు, అర్ధాంతరంగా నీ భర్తని వదిలేసుకోవు. విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీ జీవితం ఏంటో, నీ బ్రతికేంటో, ఈ భూమి నువ్వు ఎందుకు ఉన్నావో, దేనికోసం ఉన్నావో అది నీకు అర్థమవుతుంది. ఒకరోజు నువ్వు పరలోకం ఉంటావనే విశ్వాసం దేని వాక్యం కలిగిస్తే ఇంతకన్నా ఏం కావాలండి? ఇంతకన్నా ఎవరు మాట్లాడతారండి? ఈ దేవుణ్ణి నమ్మినట్లయితే యేసయ్యని పరలోకం ఖచ్చితం. విశ్వాసం ఉంచు, ప్రభు దగ్గర దేవుని మాటలు నమ్ము, విను, విశ్వసించు, పశ్చాత్తాపడు. సిసలైన జీవితాన్ని బ్రతుకడానికి నిర్ధారణ తీసుకో. పట్టుగలిగి ప్రభు కోసం బ్రతుకు. శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయండి. ఎందుకు చెప్పా? నువ్వు దేవుని నమ్మావు కాబట్టి. ఆ రోజు సమరయ స్త్రీ నమ్మింది. ఎంతమంది ఎన్ని అన్నారో, ఓహో మారిపోయావా, అబ్బో తెలుసులే అన్నారు. ఎంతమంది అని ఉంటారో పాప మా ఆమెని. కానీ ఆమె మాత్రం ఒకటి గ్రహించింది, నా దేవుడు నాతో మాట్లాడిన జీవితం మార్చింది. ఎవరిని పట్టించుకోవాలా అంటారండి ఈరోజు చాలా మంది కదా. మన చూద్దాం ఎన్ని రోజులు, చూద్దాం ఎన్ని రోజులు అని అంటూ ఉంటారు కదా చాలా మంది. ఎవరిని పట్టించుకోవద్దు. శ్రమలు వస్తుండేది తెలుసా, నిన్ను విశ్వాసం నుంచి తొలగించడానికి, నిన్ను పాతాన్ని పంపించడానికి మాత్రమే ఆ మాటలు వస్తూ ఉంటాయి. ఇక దేనికి కానీ కాదు. గదరొద్దు, అదిరిపోవద్దు. ఏ మాట నమ్మినా అదే గట్టిగా పట్టుకో. దేవుడు నీకు సాయం చేస్తాడు. ఎందుకంటే ఈ లోకానికి వచ్చి ఆయన అర్థం చేస్తున్నాడు, ఒక మనిషి శరీరంలో ఎంత బాధపడి, ఎంత కష్టం వస్తాడో, ఎంత ఆవేదన వస్తుందో, ఎన్ని మనుషులు బాధ విడిచిపోతాయి, అన్ని అనుభవించాడు. దేవుడు అనుభవించి మనకి సహాయకుడిగా ఉంటాడు. నమ్మినట్లయితే దేవుడు నీకు సహాయకం ఉండి
నీకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు, నువ్వు పడిపోకుండా నేను నిలబెట్టడానికి. ఎంతమంది నాన్ని ఏం దేవుని నమ్ముకున్నామంట, ఏం చర్చికి వెళ్తున్నామంట, అప్పుడే మారిపోయా, చూద్దాంలే నీ బతుకు అన్నప్పుడు నీకు అనిపిస్తుంది. ఒక్కోసారి సిగ్గు అనిపిస్తుంది, బయలు పడుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది, ప్రాంజనికి సిగ్గు అనిపిస్తుంది, మంది కూడా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకు చేస్తా? నేను విశ్వాసం నుంచి తొలగించడానికి. ధైర్యంగా నిర్ధారణ తీసుకో, నేను ప్రభు కోసమే బ్రతకబోతున్నా. ఐఎమ్ లివింగ్ ఫర్ గాడ్ ఫర్ నౌ ఆన్వర్డ్స్ అని డిసిషన్ తీసుకున్నానంటే నిజంగా దేవుడు కళ వరకు నీతో ఉండి నీకు వచ్చిన ఆవేదనలు అన్నింటిలో ఏట్లు కూడా పడిపోకుండా నువ్వు రక్షించుకొని ఆఖరిగా పరలోకంలో తనతో నిన్ను ఉంచుకుంటాడు. నీకు ఒక అడ్రస్ దేవుడు ఇస్తాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక.